నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. టీడీపీ కంచుకోటపై వైసీపీ గురిపెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. అంగబలం ఆర్థిక పుష్టి గల నేతలపై అధికార పార్టీ దృష్టి సారించింది. సామాజిక సమీకరణాలతో ప్రతిపక్షానికి చెక్ పెడుతూనే అన్ని దారులు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమైంది. రణాన్ని తలపిస్తున్న రాజమండ్రి పాలిటిక్స్ పై ఓ లుక్కేద్దాం. జగన్ సునామీలో సైతం టీడీపీ పక్షాన నిలిచిన రాజమండ్రి సిటీ రూరల్ ప్రజలు కీలక తీర్పే ఇచ్చారు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఆ రెండు సెగ్మెంట్లపై విజయం సాధించేందుకు వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎంపీ మార్గాని భరత్తో పాటు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను పోటీ బరిలో నిలిపేందుకు తాడేపల్లి పెద్దలు డిసైడ్ అయ్యారట. రాజమండ్రి ఎంపీగా భరత్, రామచంద్రపురం ఎమ్మెల్యేగా చెల్లుబోయిన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొన్ని పర్యాయాలుగా రాజమండ్రి సిటీ రూరల్ రెండు నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటగా ఉన్నాయి. 2019లో నగరం నుంచి ఆదిరెడ్డి భవానీ, రూరల్ పరిధిలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. ఈ రెండు చోట్ల గోరంట్ల ప్రభావం అధికంగా ఉంటుంది. టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో రాజమండ్రి రూరల్ జనసేన కంటూ చర్చ సాగుతోంది. నగర సీటు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి కుటుంబానికి కేటాయిస్తారంటూ టీడీపీ కేడర్లో టాక్ నడుస్తుందట. ఈ రెండు నియోజకవర్గాలపైన జగన్ ప్రత్యేక దృష్టి పెట్టడానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన రౌతు సూర్యప్రకాష్, ఆకుల వీర్రాజు ఓటమి అనంతరం ప్రజలతో పెద్దగా మమేకం కాలేకపోవడమేనట. ఇక టీడీపీ ఇలాకాలో పెత్తనమంతా ఎంపీ మార్గాని భరత్ పై వైసీపీ పెద్దలు ఉంచారు. దీంతో నాటి నుంచి తన మార్కు కోసం ఆయన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రజల్లో ఉనికిని చాటుకుంటూనే ప్రతిపక్ష పార్టీపై ఎంపీ గురిపెట్టారట. ఈ క్రమంలోనే వారు తీసుకున్న కొన్ని రాజకీయ స్టాండ్స్ ప్రతిపక్షానికి మరింత అనుకూలంగా మార్చేలా చేశాయట. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు కొంతమందిని అరెస్టు చేయడంతో వారికి ప్రజల్లో సానుభూతి లభించేలా చేసింది. ఆ సందర్భంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రికి వచ్చి ఆదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించడంలో ఆ పార్టీకి రాజకీయ మైలేజ్ ఇచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీకి మరింత బలం చేకూరిందని కార్యకర్తలు భావిస్తున్నారట. దీంతో అంగబలం ఆర్థిక పుష్టి గల నేతలపై వైసీపీ దృష్టి సారించక తప్పలేదట. రాజమండ్రి రూరల్ సెగ్మెంట్ పరిధిలో రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలాలతో పాటు 13 వార్డులు రాజమహేంద్రవరం కార్పొరేషన్లో ఉన్నాయి. రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 2 సార్లు విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజుపై ఆయన గెలుపొందారు. గత ఎన్నికల్లో 9,000కు పైగా ఓట్ల ఆధిక్యాన్ని కూడా అందుకున్నారు. చంద్రబాబు, పవన్ పార్టీల పొత్తుతో సిట్టింగులకు అవకాశం ఉన్నప్పటికీ రాజమండ్రి రూరల్ జనసేనకు కేటాయిస్తారంటూ ప్రచారం సాగుతుంది. నాటి ఎన్నికల్లో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ 42,000కు పైగా ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలబడ్డాడు. తొలి నుంచి పవన్ పార్టీకి ఓటు బ్యాంకు బలంగా ఉన్న స్థానాల్లో రాజమండ్రి రూరల్ ఒకటని చెప్పాల్సిందే. దీంతో టికెట్ కోసం దుర్గేష్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారట. అందుకు తగ్గట్లుగానే ఆయన జనసేనలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. మరోచోట గోరంట్లకు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారట. అనూహ్యంగా సీటు జనసేనకు కేటాయిస్తే గోరంట్ల మద్దతు చాలా కీలకమని గుర్తించాల్సి ఉంటుంది. టీడీపీ కంచుకోటలో వైసీపీ గెలవటం అంత ఆషామాషీ కాదన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయట. దీంతో రంగంలోకి ఏకంగా మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్ బరిలో దింపేందుకు తాడేపల్లి పెద్దలు రెడీ అయ్యారట. మంత్రి సైతం జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమని చెబితే నేను రెడీ అంటూ ఆయన ఇప్పటికే చెప్పేశారు కూడా. ఈ నిర్ణయం వెనుక పెద్ద టాస్క్ కూడా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీసీ ఓట్ల కీలకంగా ఉండటంతో జగన్ ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రిని రంగంలోకి దింపేందుకు కొత్త ఎత్తుగడ వేస్తున్నారట. సుమారు 2.5 లక్షల ఓటు బ్యాంకు ఉన్న సెగ్మెంట్లో బీసీల సెంటిమెంట్ను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ ప్లాన్ వేస్తుందట. బీసీ ఓట్లతో పాటు కాపుల ఓట్లను కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది మరో ప్లాన్. పొరుగున ఉన్న రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన జక్కంపూడి రాజా కావడంతో గెలుపు ఈజీయే అన్న అంచనాలో ఉన్నారట. జనసేనకు చెందిన కందుల దుర్గేష్కు సీటు కేటాయిస్తే కాపులు ఆయనకు మద్దతు పలికే అవకాశం కూడా లేకపోలేదు. ఇక
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్లకు అన్ని సామాజిక వర్గాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంక్ ఎటూ ఉండనే ఉంది. దీంతో రూరల్లో రాజకీయ ఫైట్ ఎలా ఉంటుందోనని అన్ని పార్టీల్లో చర్చ ఊపందుకుందట. మొత్తం మీద 2024లో వ్యూహాలు, రాజకీయ ఎత్తులతో ఎన్నికల్లో దిగేందుకు అధికార ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. గేర్లు మారుస్తూ ప్రత్యర్థుల గెలుపుకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. రాజమండ్రి ఇలాకాలో పోటీ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరో 3 నెలలు వేచి చూడాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల విషయంలో వేగం పుంజుకున్నాయని చెప్పొచ్చు. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులపై కసరత్తులు అయితే పూర్తిగా ఫోకస్ పెట్టారు. అయితే మరో పక్క అధికార పార్టీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తూ క్షేత్ర స్థాయిలో బలం పెంచుకునే విధంగా వ్యూహాలు అయితే రచిస్తుంది. దీంతో పాటు దీనికి తీటుగానే ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పటికే అభ్యర్థుల విషయంలో అయితే పూర్తిగా ఎక్కడికక్కడ సమీక్షలు నిర్వహించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఏదైనప్పటికీ ఇక్కడ ఇటుపక్క మనకి ప్రస్తుతం ఈ మొత్తం రాష్ట్ర రాజకీయాలను మొత్తం కూడా ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు అయితే పూర్తిగా సాగించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ 2 జిల్లాలకి సంబంధించి అభ్యర్థులు అయితే కనుక 42 మంది అభ్యర్థులు ఇక్కడ నుంచి వచ్చే దిశలో ఈ 175 సీట్లలోని కూడా ఈ మొత్తం ఇక్కడ నుంచి వచ్చే మెజారిటీనే ఆధారం చేసుకొని అక్కడ రాష్ట్ర రాజకీయాలు ఆధారపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు దీంట్లో కీలకంగా చూస్తే కనుక ఇక్కడ ఇప్పుడు గత ఎలక్షన్ 2019లో వైసీపీ గాలి అంతగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాజమండ్రి రూరల్ అదే విధంగా సిటీ అభ్యర్థులు మాత్రం టీడీపీ అభ్యర్థులే గెలవడంతో ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకించి ఈ 2 నియోజకవర్గాల మీద దృష్టి సారించారని చెప్పొచ్చు. అధికార పార్టీ అయితే ఇప్పటికే వ్యూహాలతోటి ఈ 2 నియోజకవర్గాల్ని ఈ చేజిక్కించుకునే పరిస్థితిలో భాగంగా ఒక పక్క రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి వస్తే రాజమండ్రి సిటీ గతంలోని ఈ ఆదిరెడ్డి భవానీ గెలిచిన నేపథ్యంలోని టీడీపీ అభ్యర్థి గెలిచిన నేపథ్యంలోని ఇప్పుడు ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ని ఈ సిటీ డెవలప్మెంట్ నేపథ్యంగా తీసుకొని అతనికి ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి అభ్యర్థిగా నియమిస్తున్నట్టు సమాచారం అయితే పూర్తిగా ఉంది. అదే విధంగా రూరల్ అభ్యర్థి స్థానంలో కూడానే ఇక్కడ ప్రస్తుతానికి ఈ రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా పదవులు చేస్తున్న ఈ వాసు ఏదైతే ఇప్పుడు ఉన్న మంత్రిని వేణుని ఇక్కడ రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఈ రూరల్ సిటీ నియోజకవర్గాలు 2 కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన 2 అభ్యర్థులను అయితే కనుక బరిలోకి దించనున్నారు. ఈ 2 అభ్యర్థులతోటి ఇది గతంలోని ఇప్పటికే 2 పర్యాయాలు టీడీపీ ఇక్కడ విజయకేతనం ఎగరవేస్తున్న నేపథ్యంలో ఈసారి కంపల్సరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు మొత్తం కూడా రాష్ట్ర యొక్క ఎన్నికల భవిష్యత్తు మొత్తం కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాల మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలోని ఇక్కడ గత 2 పర్యాయాలు కూడా టీడీపీ కంచుకోటగా పిలువబడే ఈ రాజమండ్రి రూరల్ మరియు సిటీ అభ్యర్థుల స్థానాలను అయితే కనుక పూర్తిగా ఇప్పుడు ఉన్న అధికార పార్టీ కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతుందని చెప్పవచ్చు. అదే విధంగా సామాజిక వర్గాన్ని కూడా ఒక పక్క ఎంపీ అభ్యర్థిని సిటీలో అభ్యర్థిగా దింపేందుకు చేస్తున్నారు. అదే విధంగా రూరల్ గా ఇప్పుడున్న బీసీ వెల్ఫేర్ వేణుగోపాల్ కృష్ణని తీసుకొచ్చి ఇక్కడ రూరల్ అభ్యర్థిగా పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ సిటీ రూరల్ 2 కూడానే పూర్తిగా బీసీ ఓట్లు అధికంగా ఉండడంతో అదే విధంగా ఈ మరొక పక్క చూసుకుంటే ఇప్పుడు ఉన్న రూరల్ స్థానానికి వచ్చేసరికి టీడీపీలోని గత 2 పర్యాయాలు కూడా బుచ్చి చౌదరి నెగ్గడం జరిగింది. అయితే ఇప్పుడు జనసేనతో పొత్తు ఉన్న నేపథ్యంలో బుచ్చి చౌదరి అనే టీడీపీ అభ్యర్థికి అపోనెంట్ గా కందుల దుర్గేష్ ఉన్న నేపథ్యంలోనే దుర్గేష్ ఇస్తారా ఇక్కడ అభ్యర్థిగా ఈ బుచ్చి చౌదరి వెంకట్ టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు ఇప్పుడు వైసీపీ తీసుకున్న స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది, అసలు ఎంతవరకు విజయం సాధించే అవకాశం ఉందంటారు? అయితే పూర్తిగా ఇక్కడ ఒక సామాజిక సమీకరణాలనే ఆధారంగా అంటే దాన్ని స్టాండ్ గా తీసుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ వైసీపీ నుంచి అభ్యర్థులను బరిలో దింపే ప్రయత్నాలు అయితే కనుక అధికార పార్టీ పూర్తిగా చేపడుతుందని చెప్పవచ్చు. నిన్న మనం విన్న డాక్టర్ పద్మలత ఏదైతే ఎంపీ అభ్యర్థి కింద ఇక్కడ జనాలు చెప్పుకుంటున్నారో ఆ అభ్యర్థి మాటల్లో కూడా విన్నాం మనం. ఎందుకంటే సామాజిక వర్గాన్ని బాగా బేస్ చేసుకొని అదే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడున్న అధికార పార్టీ అని చెప్పి ఆవిడ మాటల్లో కూడా పూర్తిగా విన్నాం.
దాని దిశగానే ఇక్కడ ఈ 2 నియోజకవర్గాల్లో బీసీ ఓటింగ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఒక పక్క ఈ మనం ఒక పక్క మార్గాని భరత్ కావచ్చు, అదే విధంగా బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి వేణుగోపాల్ కృష్ణ కావచ్చు, ఇద్దరు బీసీ వర్గానికి సంబంధించిన వారే కావున ఈ సామాజిక వర్గాన్ని ప్రధానంగా సమీకరించి దీనిలో భాగంగానే ఈసారి ఎన్నికల్లోకి బరిలోకి దిగే పరిస్థితి అయితే ఉన్నాయి. వెంకట్, అలాగే వాస్తవానికి గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో కూడా టీడీపీ 2 సార్లు విజయం సాధించింది. మరి రానున్న ఎన్నికల్లో వారికి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వచ్చే అవకాశం ఉందంటారు? అదేవిధంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారు? అయితే రాజమండ్రి రూరల్కి వచ్చేసరికి కందుల దుర్గేష్ అని చెప్పి ఈయన చాలా గత కొద్ది కాలంగా ఉభయ గోదావరి జిల్లాలకి జనసేన ఇన్ఛార్జ్ గా ఉంటూ ఇక్కడ మొత్తం ఉన్న రూరల్ స్థానాలలో మొత్తం అంతా విడివిడిగా తిరుగుతూ మొత్తం అందరి ప్రాబ్లం పట్ల ఈయన స్పందిస్తూ ఉన్నారు. అదే విధంగా గత 2 పర్యాయాల నుండి కూడా బుచ్చే చౌదరి ఇక్కడ రూరల్ స్థానంలోని సీట్ ని కైవసం చేసుకొని ఇక్కడ ఈ మొన్న ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అయితే దాదాపుగా మొత్తం రాష్ట్రం అంతా కూడా వైసీపీ గాలి ఉన్న నేపథ్యంలోని ఈ 2 స్థానాలు కూడా టీడీపీ కైవసం చేసుకోవడంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కూడా టీడీపీ కంచుకోటగా ఇక్కడ రాజమహేంద్రవరాన్ని పిలిచిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ రూరల్ స్థానానికి వచ్చేసరికి కందుల దుర్గేష్కే ప్రాధాన్యత ఎక్కువ ఉందని చెప్తున్నారు. జనసేనతో పొత్తున్న నేపథ్యంలోని అలాగా ఒకవేళ కందుల దుర్గేష్కి ఇస్తే కనుక ఈ బుచ్చే చౌదరికి ఏదైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అధికారానికి సంబంధించిన ఒక ఉన్నతమైన పదవిని ఏదైనా అప్పచెప్పే పరిస్థితుల్లో ఉన్నారు. ఇక సిటీ స్థానానికి వచ్చేసరికి ఆదిరెడ్డి అప్పారావు ఫ్యామిలీ అయితే కనుక గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బాగా ఈ జనాలతోటి బాగా ఉన్నారు, కలిసిపోయి ఉన్నారు. ఆ నేపథ్యంలోనే గత 2-3 పర్యాయాల నుంచి కూడా విజయం వీళ్ళకే చేరువవుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంతే కాకుండా మొన్న పోయిన ఇయర్ ఒక 6 నెలల క్రితం అయితే ఇక్కడ ఈ చిట్ ఫండ్ కేసులోని ఆదిరెడ్డి ఫ్యామిలీపై కేసులు మోపడం తోటి వీళ్ళని జైల్లో పెట్టడం తోటి ఒక రకంగా చంద్రబాబు నాయుడు వచ్చి వీళ్ళని కలవడం, తర్వాత ఇక్కడ భారీ బహిరంగ సభ జరగడం, ఈ సభలోని కూడా వీళ్ళని ఉద్దేశించి ఈ ఫ్యామిలీని ఉద్దేశించి మాట్లాడడం, ఇవన్నీ కూడా సిటీ స్థానానికి వచ్చేసరికి ఆదిరెడ్డి ఫ్యామిలీకి బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. జనాదరణ బాగా పెరిగిందని చెప్పవచ్చు. అయితే మరోపక్క చూస్తే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటి వరకు కొనసాగుతున్న మార్గాని భరత్ సిటీలోని చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్తూ రోజు ఉదయమే గుడ్ మార్నింగ్ రాజమండ్రి అనే కార్యక్రమాలు ఇలా పలు కార్యక్రమాల్లోనే తరువుగా జనాల్లోకి వెళ్లే నేపథ్యంలోనే ఆయన కూడా జనాలకి చేరువయ్యే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ ఇరు పార్టీల మధ్య ఇక్కడ మంచి టైట్ ఫైట్ అయితే కనుక నెలకొనే పరిస్థితి ఉంది. ఒక పక్క సామాజిక సమీకరణాల దృష్ట్యా కావచ్చు, మరొక పక్క జనాల అభిమానాన్ని సంపాదించుకున్న అభ్యర్థుల మధ్య ఈ 2 పార్టీల మధ్య బలంగా అయితే కనుక ఈసారి రాజమండ్రి సిటీ రూరల్ అభ్యర్థుల మధ్య ఒక టైట్ ఫైట్ అయితే నడిచే పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.